11వ అధ్యాయము 29వ వచనం. ఆ, 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 ఆ. చాలండి. ఏమంటున్నాడు ప్రభు? నేను సాత్వికుడిని, దీన మనసు గలవాడును కనుక కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. చేర్చుకొనుడి కాదు, ఎవరో చేర్చుకొనుడి అన్నారు. అప్పుడు మీ ప్రాణములకు. ఎందుకు దేవుడు ఇలా చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? ఈ మాటలు చెప్పడంలో యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఇన్విటేషన్? ఈ ఆహ్వానం యొక్క ఉద్దేశం ఏంటి? మత్తయి సువార్త, మత్తయి ಬರೆದ ಸುವಾರ್ತೆ 11ನೇ ಅಧ್ಯಾಯ 29ನೇ ವಾಕ್ಯ. ಜನಾರ್ದನ್ ಅವರೇ ತೆಗೆದಿದ್ದೀರಾ? ನಾನು ಸಾತ್ವಿಕನು, ನನ್ನ ನೊಗವನ್ನು ನಿಮ್ಮ ಮೇಲೆ ತೆಗೆದುಕೊಂಡು నన్నింద కలితుకొళ్ళిరి. నువ్వు తప్పు చదువుతావు, నేను కరెక్ట్ చెప్తున్నా. నేను అవును, కరెక్ట్ అండి. దానికి స్తోత్రం. ಮತ್ತೆ ಅಷ್ಟೇನಾ? ಆಗ ನಿಮ್ಮ ಆತ್ಮಗಳಿಗೆ. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಮಲಯಾಳಂ ಬೇಡ ಬೇಡ ಅಮ್ಮ, ಮಲಯಾಳಂ. దేవుని స్తోత్రం. మన లైవ్ గమనించేటువంటి ఒకసారి ఒక ఆయన ఉన్నారు. ఆయన చెప్తాడు, సార్ మీరు 2-3 భాషల్లో వేరు ట్రాన్స్లేషన్లు నాకు బాగా నచ్చుతుంది, అందుకు నేను ప్రతి ఆదివారం మీ లైవ్ చూస్తూనే ఉంటాను, తర్వాత ఆయన వింటూనే ఉంటానని చెప్తున్నారు. మీకు అది నచ్చకపోవచ్చు. ఏంద్రయ్య కన్నడ అంటాడు, హిందీ అంటాడు, మలయాళం అంటాడు, ఏంటిది అంటే మనం దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సరే అమ్మ, ఇంగ్లీష్ ఎవరైనా చదువుతారా? టీపీటీ. Simply join your life with mine, learn my ways, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను గ్రూపులో కూడా పెట్టాను ఈ వాక్యం. బ్రియాన్ సిమ్మన్స్ అనేటువంటి ఒక భక్తుడు చేసినటువంటి తర్జుమాలో నుంచి ఒక అద్భుతమైన తర్జుమా. అది అద్భుతమైన తర్జుమాలో ఆయన మూల భాషలు బాగా అధ్యయనం చేసిన వ్యక్తి. ఆయన చెప్పినట్టు మాట, ఈ కాడి అనే మాట కానీ ఇవేం ఉపయోగించలేదు. ఆయన ఉపయోగించిన మాట సింప్లీ జాయిన్ యువర్ లైఫ్ విత్ మైండ్. మీ జీవితంతో నా జీవితాన్ని కలుపుకోండి. అంటే సులభంగా, సులువుగా, సరళంగా మీరు వచ్చేసి మీ జీవితాన్ని మీ జీవితం నా జీవితం ఒకటే ఏ విధంగా చేసుకోండి. తర్వాత చెప్పండి విషయం. అమ్మ చదువు. లెర్న్ మై వేస్. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? లెర్న్ మై వేస్. నా మార్గాలను గురించి నేర్చుకోండి, తెలుసుకోండి. అప్పుడు మీరు యు విల్ డిస్కవర్. అప్పుడు గుర్తిస్తారు. ఏం గుర్తిస్తారు మీరు? నేను సాత్వికుండని, నేను దీనుండని, నన్ను మీరు సులభంగా సంతోషపరచవచ్చునని. దేవుని స్తోత్రం. నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? ఆయన మార్గాల్ని నేర్చుకోవాలి, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి నేర్చుకోవాలి. ఆయన వ్యక్తిత్వం ఏంటి? సాత్వికుడు. ఆయన వ్యక్తిత్వం ఏంటి? దీన మనస్సు. ఎప్పుడైతే మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు, స్టడీ చేస్తున్నప్పుడు, గమనిస్తున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది. యేసుతో స్నేహం చేస్తున్నప్పుడు, యేసు బిడ్డగా కొనసాగుతున్నప్పుడు, యేసు మాటలు విని బాప్తిజం తీసుకున్నప్పుడు మనం స్లోగా యేసు యొక్క వ్యక్తిత్వం ఏంటో మనం తెలుసుకుంటాం కదా. ఒక వ్యక్తితో స్నేహం చేసే కొలిదే అతను కూడా తెలియదా? మొదట్లో తెలియకపోవచ్చు. మనకు పరిచయమైన మొదటి రోజు తెలిసినట్టు కాదు, 10 సంవత్సరాల పరిచయం తర్వాత మనకు తెలియడం. ఏమంటే రెండు ఒకటేనా? ఎవరైనా పెద్ద ఆయన లాగున్నట్టున్నాడు, కొద్ది కోపిస్టేమో, లేదా సీరియస్గా ఉన్నా అని అనుకుంటాం మనం. తర్వాత నాతో స్నేహం చేసే వాళ్ళకి మొదట అనుకుంటారు, ఇతను ఏదో సీరియస్గా ఉంటాడండి.
అని మెల్లగా స్నేహం చేసే కొద్ది ఇతనే సీరియస్ ఏం కాదు, సీరియస్గా కనిపిస్తాడు కానీ సీరియస్ కాదు, ఫ్రెండ్లీ మ్యాన్ అని అనుకుంటారు. మిమ్మల్ని చూసినప్పుడు మేము అలా అనుకున్నా, మీరు అలా కాదండి. మాట్లాడితే మాట్లాడతారు. వాళ్ళు ఒక అవతల వ్యక్తి ఒక మాట మాట్లాడుకుని నేను 2 మాట్లాడేస్తాను అంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఇతను మాట్లాడేమో అనుకున్నాం, కానీ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, అతని యొక్క మార్గాలు, అతని యొక్క విధానాల్ని మనం స్నేహం చేసినప్పుడు మాత్రమే తెలుసుకోగలం. యూ విల్ డిస్కవర్ దట్ ఐ యామ్ హంబుల్, దట్ ఐ యామ్ మీక్. యేసు ఎవరు అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఒక ఫోటో చూసి మనం చెప్పలేం. ఆయనతో స్నేహం చేయడం ద్వారా ఆయన ఎవరో మనం చెప్పగలం. దేవుని స్తోత్రం. ఒక చచ్చిపోయిన వ్యక్తిని గురించి మనము ఆయన ఎలాంటి వాడో మనం చెప్పలేం, ఎందుకంటే ఆయనతో స్నేహం చేసే అవకాశం లేదు. ఒక బతికున్న వ్యక్తితోనే స్నేహం చేసి అతను ఎవరో మనం చెప్పచ్చు. అతను చనిపోయిన తర్వాత ఇంకా అతని గురించి తెలుసుకునే అవకాశం లేదు. ఇక వాళ్ళు వీళ్ళు ఆయన అటువంటి వాడండి, ఈయన ఇటువంటి వాడండి, ఇటువంటి అని చెప్పిన తర్వాత మనకు తెలుస్తుంది. బతికున్నప్పుడు అందరూ పట్టించుకోరు. కొన్నిసార్లు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి గురించి మంచిగా చెప్పుకుంటున్న సందర్భంలో కొంతమంది మంచి ఏం కాదండి, అతనిలో రహస్య కోణము, రహస్య విధానాలు ఉన్నాయి అని దాన్ని వెలికి తెస్తారు. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి ఆయన చనిపోయాడు, అందరికీ ఒక మంచి నాయకుడిగా తెలుసు. కానీ కొంతకాలానికి ఎవరో ఒకరు బయటికి తీసుకొచ్చారు ఆయన రాసినటువంటి రహస్య ప్రేమలేఖలని. అయ్యో ఆయన ఎప్పుడో చచ్చిపోయాడండి, ఆయనతో ఇప్పుడు ఎందుకండి, ఆయన ప్రేమలేఖలతో మనకెందుకండి? జనాలకి అనవసరమైన విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అవసరమైన విషయాల మీద ఇంట్రెస్ట్ ఉండదు. వ్యక్తిగతమైన విషయాల మీద, ఇతరుల వ్యక్తిగతమైన విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. పాత రోజుల్లో ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన విషయాలు పట్టించుకోరు. ఈ రోజులో ఫేస్బుక్ వచ్చి లేకపోతే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడాలని మనం చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు సఫలమవుతాయి, కొన్నిసార్లు విఫలమవుతాయి కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు 3 ప్రాంతాల్లోని ప్రజలకి, ఒకటి 21వ వచనంలో కోరాజీన్ అనేటువంటి ప్రదేశంలో ప్రజలకి, 21వ వచనంలోని బెత్సైదా అనేటువంటి ప్రాంతంలోని ప్రజలకి, 23వ అధ్యాయము 23వ వచనంలో కపెర్నహూమ్ అని చెప్పబడినటువంటి ఏరియాలో ఉన్న ప్రజలకి, ఈ 3 ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి వాళ్ళు తనని అపార్థం చేసుకున్నారు, వాళ్ళు తాను చెప్పింది అంగీకరించలేదు. వాళ్ళకి మరొకసారి ఆహ్వానం ఇస్తున్నాడు, కమ్ అగైన్. ఒకసారి పిలిచాను మీరు రాలేదు, రెండోసారి పిలిచాను రండి అని ఆయన పిలుస్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి. ఈ టెక్స్ట్ అనేది ఇప్పుడు రాయబడింది కాదు. యేసు ప్రభు చెప్పినప్పుడు అప్పటికప్పుడే వెంటనే రికార్డ్ అయింది కాదు. అది రాసే క్రమంలో మత్తయి కొన్ని సంవత్సరాల తర్వాత, ఈ సంఘటన జరిగిన తర్వాత రాస్తున్న విషయం. న్యూస్ పేపర్ నిన్న జరిగిన, చంద్రబాబు నాయుడు గారు డైకస్ రోడ్డుకు వచ్చారు అంటే అది నిన్నటి న్యూస్. లైవ్గా ఉన్నట్టు న్యూస్ వేరు, ఓల్డ్ న్యూస్ వేరు. ఇప్పుడు ఇది లైవ్ న్యూస్ కాదు, ఓల్డ్ న్యూస్. ఈ ఓల్డ్ న్యూస్లో నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆయన ఈ ప్రాంతాలు తిరుగుతూ 3 ప్రాంతాల్లో ప్రజల్ని ఏం చేశాడంట? 20వ వచనంలో రాయబడింది, ఆయన వారినిట్లు ఏం చేశాడు? వాళ్ళని చాలేమ్మా, ఎందుకు గద్దించాడు? గద్దించడానికి కారణం ఏంటి? అరే ఇప్పటిదాకా ఆహ్వానించాడని మీరు అన్నారండి, సడన్గా గద్దించారంటున్నారు ఏంటి? గద్దించారు అనేది వాస్తవం. స్తోత్రం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అంటున్నప్పుడు కోరాజీనులోను, బెత్సైదాలోను, కపెర్నహూములోను, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇజ్రాయెల్ దేశంలో, ఇజ్రాయెల్ దేశం యొక్క ఉత్తర భాగంలో, యూదయ కాకుండా యూదయ అవతల భాగంలో జరుగుతున్న విషయాలు ఇవి. ఇక్కడి నుంచి ఆయన పైనుంచి ప్రయాణం చేసి కిందకు వస్తున్నాడు. ఇంచుమించు సమరయ ప్రాంతాలకు వచ్చినప్పుడు, ఖచ్చితంగా లొకేషన్ చెప్పడం లేదు, అలా వచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ డే వాళ్ళు విశ్రాంతి దినమున యెరూషలేము దగ్గరికి వస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. అనగా వాళ్ళ ప్రయాణ మధ్యలో ఒక్కొక్క ఊరు దాటుకుంటూ వెళుతున్నప్పుడు హలో గ్రామస్తులారా, శాంతినగర్ వాసులారా, తర్వాత మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి గాంధీనగర్ వాసులారా,
ఇంకా కాస్త ముందుకు వెళ్ళి ఆటో నగర్ వాసులారా, ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి వేదాయపాలెం వాసులారా అని చెప్పినట్లుగా ఇన్విటేషన్స్ ఇస్తున్నాడు. పాత రోజుల్లో ప్రవక్తలకు ఒక అలవాటు, ఇలా వెళుతూ వెళుతూ ప్రజల్ని పిలుస్తూ ప్రజలు ఏదైనా అడిగితే చెప్పడం. మీలో ఎవరైనా ఒక మంచి పుస్తకం ఒకటి ఉంది, ఆన్లైన్లో కూడా తెలుగు పుస్తకమే, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది, ప్రవక్త అనేటువంటి ఒక పుస్తకం. ఎప్పుడైనా మీరు పేరు విన్నారో లేదో మరి. ఎక్కడైనా ఆ పుస్తకం కానీ దొరికితే దయచేసి తీసుకొని చదవండి. చిన్న పుస్తకమే, అద్భుతమైన పుస్తకం. ఖలీల్ జిబ్రాన్ అనేటువంటి లెబనాన్ దేశపు వ్యక్తి రాసినటువంటి పుస్తకం అది. చాలా ఇంచుమించు ఒక 26 చాప్టర్స్ ఉంటాయి. మీరు ఒక్క సిట్టింగ్లో చదివేయచ్చు ఆ పుస్తకం. ఆ పుస్తకం 50కి పైగా భాషల్లో తర్జుమా చేయబడింది. విపరీతంగా అమ్ముడైంది ఆ పుస్తకం. ఆ పుస్తకంలో విషయాలు ఏంటి అంటే, ఇలా ఆ ప్రవక్త దారి గుండా వెళుతూ ఉన్నాడు. ఇంటర్నెట్లో అమెజాన్లో కొట్టినా కానీ ఖలీల్ జిబ్రాన్ గారి ప్రవక్త అనేటువంటి పుస్తకం, అది 100 రూపాయలు ఎంతో అవుతుంది పుస్తకం. మీరు మంచి అద్భుతమైన పుస్తకం. ఆ పుస్తకంలో ఈయన దాటి వెళ్తున్నప్పుడు, హలో మిద్దెల మీద ఉన్నవాళ్ళు లేకపోతే అక్కడెక్కడ ఉన్నవాళ్ళు, సార్ 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 ప్రవక్త గారు ఆగండి సార్, ఏంటి మాకు ప్రేమను గురించి 2 మాటలు చెప్పండి సార్ అని అడిగేవాళ్ళు. వెంటనే ఆయన ప్రేమను గురించి చెప్పి దాటిపోయేవాడు. ఒక ప్రాంతానికి వచ్చేసరికి ప్రజలు, సార్ సార్ పేరెంటింగ్ గురించి మాకు నేర్పించండి సార్, అంటే పిల్లల పెంపకం గురించి ఎలాగా అని నేర్పించండి. ఎప్పుడైనా విన్నారమ్మా? ఎవరైనా విన్నారా ఖలీల్ జిబ్రాన్ అనే పేరు? వినలేదు. స్తోత్రం. మనకి ఈ రోజుల్లో వాళ్ళ పేర్లే కానీ పాత వాళ్ళ పేర్లు తెలియదు. ప్రవక్త అనేటువంటి పుస్తకాన్ని మీరు దయచేసి, మనకు నెల్లూరులో కూడా దొరకవచ్చు, మన బహుశా సండే మార్కెట్లో మనీ బుక్ స్టాల్లో కానీ లేకపోతే విశాలాంధ్రలో వాళ్ళ పబ్లికేషన్గా ఈ పుస్తకాన్ని వేరు వేరు వ్యక్తులు ఇంగ్లీష్లోంచి తర్జుమా చేశారు. దాని యొక్క ఇంచుమించు ఒక 3-4 రకాల వర్షన్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఒక పుస్తకం వేరు వేరు వర్షన్స్ కలెక్ట్ చేస్తాను. గీతాంజలి అనేటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పుస్తకం ఉంది. ఆ పుస్తకం యొక్క 3-4 డిఫరెంట్ వర్షన్స్ నా దగ్గర ఉన్నాయి, వేరు వేరు వ్యక్తులు చేసిన తర్జుమాలు. ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు అనుకరణ అనేది ఒక సంచలనాత్మకమైన పుస్తకం ఉంది. దాన్ని కూడా ఒక 2-3 రచయితల యొక్క వర్షన్స్, డిఫరెంట్ వర్షన్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ పుస్తకం స్టైల్లో, అంటే ఈ పుస్తకం స్టైల్లో కాదు, యేసు స్టైల్లో ఆ పుస్తకంలో విషయం జరిగింది. యేసు స్టైల్లో ఖలీల్ జిబ్రాన్ చేశాడు. ఇలాగా ప్రజల యొక్క ఆత్మీయ అవసరతలను తీరుస్తూ, వాళ్ళకి డౌట్స్, వాళ్ళకున్నటువంటి సందేహాలు నివృత్తి చేయడంలో పనిగా, సత్యాన్ని తెలిపేటువంటి పనిగా యేసు ప్రభు సంచారం చేస్తున్నాడు. అనగా పైనుంచి ఉత్తరం నుంచి దక్షిణం దానికి వెళుతున్నటువంటి ఆ ప్రయాణంలో భాగంగా వాళ్ళకి కొన్ని విషయాలు, పరలోకపు సత్యాన్ని తెలియజేస్తున్నాడు. అక్కడ గమనించండి, 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, అంటే దాని అర్థం సింపుల్గా విశ్రాంతి లేని వారులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని అర్థం. ప్రయాసపడి భారాలను బట్టి, అంటే ఇంకా చెప్పాలంటే కాడి మోస్తూ నలిగిపోతున్న వారులారా, కాడి మోస్తూ కష్టపడుతున్న వారులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పాడు. సాధారణంగా జరిగిన విషయం ఏంటంటే, యోహాను అనేటువంటి ఆయన అరణ్యములో కేకలేశాడు. యాజకులు అనబడిన వాళ్ళు, ప్రధాన యాజకుడు లేకపోతే యాజకులు, వీళ్ళందరూ దేవాలయంలో కేకలేస్తారు. దేవాలయంలో కేకలేసినప్పుడు కొంతమందే వస్తారు, యూదులు మాత్రమే వచ్చేవాళ్ళు. అరణ్యములో కేకలు వేస్తున్నప్పుడు అరణ్యములో కట్టెలతోనో లేకపోతే ఇతర అవసరతలు కలిగిన వాళ్ళు మాత్రమే వింటారు. కానీ యేసు ప్రభు ఒక జంక్షన్లో, ఒక కూడలిలో, ఒక ప్రత్యేకమైన స్థలములో నిలబడి ప్రజలకు పిలిపిస్తున్నాడు. ఆ ప్రయాణికులు, బాటసారులందరికీ ఆయన ఇస్తున్న పిలుపు. ఈ బాటసారుల్లో తనతో పాటు కపెర్నహూము నుంచి వచ్చిన వాళ్ళు, తనతో పాటు కోరాజిన్ నుంచి వచ్చిన వాళ్ళు, తనతో పాటు బెత్సైదా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీకు ఏమైనా అర్థం కాకపోతే దయచేసి మీరు అడగొచ్చు. ఒకవేళ మీకు ఇప్పుడు అడగడం కష్టమైనా ఈ లైవ్ మనం అప్లోడ్ చేసి మనోళ్ళు ఎడిట్ చేసి పెడతారుగా, అప్పుడైనా మీరు అడిగితే దానికి నేను అక్కడ ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఇక్కడ విషయము? 29వ వచనం, నేను సాత్వికుడిని, దీన మనసు గలవాణ్ణి కనుక. అంటే ఏంటి అర్థం? ఏంటి దీని అర్థం ఏంటి? నా కాడి ఎత్తుకొని అంటే ఏమని అర్థం? ఇంగ్లీష్లో టేక్ మై యోక్
అంటే దాని అర్థం నా కాడి తీసుకొని అని అర్థం. కానీ మూల భాషలోని తర్జుమా ప్రకారము టేక్ అనేదే కాకుండా టేక్ అప్, టేక్ అనేదానికి టేక్ అప్ అనేదానికి తేడా ఉంది. కానీ మూల భాషలో అరేట్ అనేటువంటి గ్రీకు పదం ఉపయోగించారు. అరేట్ అంటే టేక్ అప్ కాదు, టేక్ అవే. అంటే ఏమని అర్థం? ఏంట్రా ఇవన్నీ ఏదో చెప్తున్నాడు, ఇంగ్లీష్ చెప్తున్నాడు, ఏంటి మూల భాషలో అంటున్నాడని మీరు అనుకుంటున్నారు. దేవుని వాక్యం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది ఒకవేళ తెలుగులోనో, బైబిల్ తెలుగులో ఉందనుకోండి, అసలు మనకు సమస్య ఉండేది కాదు. ఒకవేళ మన న్యూస్ పేపరే అనుకుందాం, మన ఈనాడు పేపరో, సాక్షి పేపరో, ఆంధ్రజ్యోతి పేపరో, దాన్ని తెలుగులో నుంచి గ్రీకులోకో హీబ్రూలోకి ట్రాన్స్లేషన్ చేసామనుకుందాం. ఇప్పుడు ఇది మనకు బాగా, ఈనాడు తెలుగు మనకు బాగా అర్థమైంది, సాక్షి తెలుగు అర్థమైంది, ఆంధ్రజ్యోతి తెలుగు అర్థమైంది. దీన్ని వాళ్ళ గ్రీకులోకి హీబ్రూలోకి ట్రాన్స్లేషన్ చేసినప్పుడు మనకు అర్థమైనంతగా వాళ్ళకి అర్థం కాదు. కారణం ఏంటి? ఇప్పుడు అలాగే బైబిల్ మనకు అర్థం కాదని నేను అనలేదు, అర్థం చేసుకోవచ్చు. కానీ అర్థం చేసుకోదలుచుకో, ఎందుకంటే దాని ప్లెయిన్ మీనింగ్ చూస్తున్నారు కానీ దాని డీప్ మీనింగ్ చూడడం లేదు. ఇక్కడ రాయబడిన మాట అరేట్ అనేటి మాట యొక్క అర్థం టేక్ అవే అని అర్థం. ఇప్పుడు చూడండి, ఒక్క పదానికి 3 పదాలు చెప్పాను నేను. నా కాడి ఎత్తుకొని అన్నలో ఒకటి టేక్ అంటే ఏమని అర్థం? తీసుకొని. రెండోది టేక్ అప్ అని అర్థం, అంటే తీసుకొని, ఎత్తుకొని, ఎత్తి పట్టుకొని. ఎత్తుకొని అని కాదు, నా కాడి ఎత్తి పట్టుకొని. ఎత్తుకోవడానికి ఎత్తి పట్టుకోవడానికి తేడా లేదా? పిల్లోని ఎత్తుకున్నాం, సంకలోకి ఎత్తుకున్నాం, కానీ వాడిని ఇలా పైకి ఎత్తాం, తేడా లేదా? దట్ ఈస్ లిఫ్టింగ్ అప్. కానీ ఇక్కడ రాయబడిన మాట నా కాడిని లేకపోతే తీసివేసుకొని, టేక్ అవే. ఎందుకు ఈ మాటలు ఇంత తేడాలు ఎందుకు వచ్చాయి, వేరియేషన్ ఎందుకు వచ్చిందని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మీకు సులభంగా అర్థం కావడం నేను చెప్తున్నాను, కొన్ని విషయాలు చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. యేసు ప్రభు చెప్తున్న మాట, మీరు ప్రయాసపడ్డారు, బాగానే ఉంది, మీరు భారాలు మోస్తున్నారు, బాగానే ఉంది, మీకు విశ్రాంతి లేదు, మీకు విశ్రాంతి కావాలి. వాళ్ళ యొక్క అవసరత ఏంటి అంటే దే నీడ్ ఏ రెస్ట్, దే నీడ్ బ్రేక్. వాళ్ళకు ఒక బ్రేక్ త్రూ కావాలి. ఈ రొటీన్ లైఫ్లో, ఈ యాంత్రికమైన జీవితంలో, ఆఫీస్ ఆఫీస్ ఆఫీస్, స్కూల్ స్కూల్, హౌస్ హౌస్, ఇక రొటీన్ లైఫ్ అయిపోయింది. ప్రశాంతంగా కూర్చొని నవ్వుకోలేని పరిస్థితులు, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోలేని పరిస్థితులు ఉన్నాయా అండి? ఈ రోజుల్లో అంత ప్రశాంతంగా మాట్లాడుకోగలుగుతున్నావా? బిజీ. ఒక సహోదరి, ఆమె అమెరికాలో ఉంటుంది, ఆమె చెప్పిన విషయం, నేను నా భర్త వారానికి ఒక్కసారి కలుసుకుంటామండి అని చెప్పారు. అదేంటది, మీరు వారానికి ఒకసారి కలుసుకోవడం ఏంటి అని అడిగాను నేను. అవును సార్, మాకంతా వీక్లీ, ఆయనకు ఒక షిఫ్ట్ డ్యూటీ ఉన్నప్పుడు నాకు వేరే షిఫ్ట్ డ్యూటీ. ఈ షిఫ్ట్ మధ్యలో మేము ఎప్పుడైనా కలుసుకుంటే వారానికి ఒక్కసారి మాత్రం, షిఫ్ట్ మారే టైంలో ఒక్కసారి కలుసుకుంటాం మేము. ఇంకా ఏమన్నా ఉంటే ఇంకా ఫోన్లో మాట్లాడుకోవడం, ఏమండి ఎక్కడున్నారు, బాబు ఎక్కడున్నాడు, పెద్ద బాబు ఎక్కడున్నాడు, చిన్న బాబు ఎక్కడున్నాడు, వాళ్ళు చూసావా, ఇదే తప్ప మా మధ్యలో మేము భార్యాభర్తలం అనే గాడి మేము వారానికి ఒకసారి కలుసుకుంటున్నాం. ఇది మా పరిస్థితి. ఎందుకండి అంత ఉద్యోగాలు, అంత అవసరమా అని అడిగింది. అబ్బాయి లేదు సార్, ఇక్కడ బతకాలంటే కష్టం, మనోళ్ళందరూ ఇండియాలో బతకడం కష్టం అని చెప్పేసి అమెరికాకు వస్తున్నారు, అమెరికాలో బతకడం కష్టం, అమెరికాలో బతకడం కష్టం. అందుకని నేను నా భార్య ఇద్దరు ఉద్యోగం చేస్తే కానీ బతకలేము. ఇండియాలో అలా కాదండి, ఒక్కడు బతికినా అడ్జస్ట్ అయిపోతారు, కానీ అమెరికాలో ఇద్దరు బతకాలి. మనకు అక్కడ 20 రూపాయలకో 30 రూపాయలకో బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, ఇక్కడ 300 400 లేనిదే బ్రేక్ఫాస్ట్ రాదు. తేడా లేదా? ఇక భోజనానికి 100 రూపాయలు మనం ఖర్చు పెట్టచ్చు, 100 120 ఖర్చు పెడితే మంచి భోజనం చేయొచ్చు. అక్కడ అలా కాదు, కనీసం ఒక 1500 పెడితే కానీ భోజనం రాదు. ఇలా ఉన్నాయి పరిస్థితులు. సరే, మనం వాటన్నిటిలోకి వెళ్ళడం లేదు. నా మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రయాసపడుతున్న వాళ్ళని పిలిచాడు ప్రభు. పిలిచి ఏం చేశాడు? వాళ్ళకి విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు. ఎలా ఇస్తాడు విశ్రాంతి? నా కాడి ఎత్తుకొని. ఏంటి కాడి? ఈ మాట చెప్పినప్పుడు మీకు త్వరగా 2-3 విషయాలు చెప్తాను. ఒకటి, ఆయన కాడిని ఎత్తుకోమని చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ఆయన సిలువను ఎత్తుకోమన్నాడు. ఏమండి? కాడిని ఎత్తుకోమన్నాడు, సిలువను ఎత్తుకోమన్నాడు. అదే మనం ఇంకా కొద్దిగా లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనంలో గమనిస్తే,
నాగటి మీద చెయ్యి పెట్టడం అని చెప్పాడు. ఒకటి కొన్ని ఫిగర్స్, కొన్ని సింబల్స్ గమనించండి. ఒకటి కాడి ఎత్తుకొని అన్నాడు, రెండోది వచ్చేసి సిలువను ఎత్తుకొని అన్నాడు, మూడోది నాగటి మీద చెయ్యి పెట్టడం అన్నాడు. నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో అక్కడ రాయబడిన మాట, ఆయన చెప్పినట్టు మాట, ఆయన ఒక గిన్నెను ఎత్తుకొని. గిన్నె ఏంటి? గిన్నె యేసు ప్రభు చేతిలో గిన్నె ఉందనిగా దాని అర్థం. అంటే ఇవన్నీ అలంకార రూపంగా చెప్పబడినవి, మనకి ఏదో పాఠం నేర్పిస్తున్నాయి. కాడైనా, నాగలైనా, సిలువైనా, గిన్నెైనా మనకేవో పాఠాలు నేర్పిస్తున్నాయి. అంటే మనం వెళ్ళే చోటంతా కాడి పట్టుకొని, వెళ్ళే చోటంతా నాగలి పట్టుకొని, వెళ్ళే చోటంతా సిలువను పట్టుకొని, వెళ్ళే చోటంతా పాత్రను గిన్నెను పట్టుకొని వెళ్ళాలని కాదు. ఆయా సందర్భాల్లో కొన్ని పరిస్థితులను ఇలాగా పోల్చి చెప్పడం జరిగింది. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, నేను మీకు విశ్రాంతిని మీకు విశ్రాంతి దొరుకుతుంది. యేసును గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది నేర్చుకుంటున్నప్పటికీ తెలుసుకోలేని పరిస్థితి, లేకపోతే ధ్యానం చేస్తున్నప్పటికీ, అధ్యయనం చేస్తున్నప్పటికీ కూడా చదువుతున్నాం కానీ లోపలికి విషయాల్లోకి వెళ్ళడం లేదు. పౌలు గారు అందుకనే ఒక మాట అంటాడు, మీరు సంగతులను పైనే చూస్తున్నారు. సంగతులను పైన చూడడం కాదు, లోపలికి వెళ్ళి డీప్గా డిగ్ చేయాల్సిన అవసరం ఉంది. గత వారంలో మేము రామగుండం దగ్గర భూమికి 80 మీటర్ల అడుగులోకి వెళ్ళిపోయాం. 80 అడుగుల లోపల ఒక టార్చ్ పట్టుకొని పోవాలి. ఒక బలమైనటువంటి ఇంచుమించు 5-6 కిలోల బరువు ఉన్నట్టు షూస్ వేసుకున్నాడు. మామూలు షూస్ కాదు, మన షూస్ వేసుకొని నడవలేము. అక్కడ లోపల ఉన్నట్టు స్టీల్ బార్ అయిన పెట్టినటువంటి దాన్ని మోసి అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టంగా ఉంది. అటువంటి షూ వేసుకొని ఏకంగా గనుల దగ్గరికి వెళ్ళి అక్కడ హోల్స్ చేసి డ్రిల్లింగ్ చేసి బ్లాస్టింగ్ చేసే విధంగా ఉన్నటువంటి స్థలానికి, బ్లాస్టింగ్ చేసే సమయానికి మమ్మల్ని అందరినీ దూరంగా వెళ్ళమన్నారు. మేమందరం దూరం వెళ్ళిపోయాం. బ్లాస్టింగ్ చేసినప్పుడు ఒక్కోసారి బ్లాస్టింగ్ చేసిన 12 టన్నుల, ఇంచుమించు 12 టన్నుల బొగ్గు వస్తుంది. 100 సంవత్సరాలకు పైగా భూమిని తవ్వుతూనే ఉన్నాడు మానవుడు, తవ్వుతూనే ఉన్నాడు. దాని ద్వారా కొన్ని లక్షల మంది కార్మికులు బ్రతుకుతున్నారు. చూసారా? ఏమంటే ఇది ఎంతకాలం ఉంటుంది? ఇంకా కష్టమే సార్. ఇంకెక్కువైతే ఒక 50 సంవత్సరాలు, ఇంకో 50 సంవత్సరాల తర్వాత బొగ్గు ఉండకపోవచ్చు, బొగ్గు దొరకకపోవచ్చు. ఎందుకంటే ఇలా తవ్వుతూ వెళ్తా ఉన్నారు. లోపల తిరిగి కొన్నిసార్లు లోపలికి చివరి దాకా వెళ్ళేసి రావడానికే మనకు 1 గంట సేపు పడుతుందట. మళ్ళీ పైకి రావడానికి 1 గంట సేపు. నేను ఎందుకు చెప్తానంటే, ఒక మనిషి లోపలికి వెళ్ళే కొలది దాచబడిన దాన్ని కనుగొంటాడు. నువ్వు కూడా వాక్యపు లోతులోకి వెళ్ళినప్పుడు మాత్రమే దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి దాన్ని కనుగొనగలవు. దిస్ ఇస్ గోల్డ్ సార్, ఇది బంగారం సార్, ఇది నల్ల బంగారం సార్. ఈ నల్ల బంగారాన్ని బట్టి ఎన్ని జీవితాలు నిలబడ్డాయి, ఎన్ని లక్షల మంది బతుకుతున్నారు. సముద్రంలోకి వెళ్ళామండి, సముద్రంలో ఎన్ని జీవులు ప్రజల్ని పోషించడం లేదు అంటే పోషిస్తున్నాయి లేదా? మన కోసం దేవుడు ఏదో అన్ని చోట్ల, భూమి కింద, భూమి పైన, భూమి లోపల అన్ని మొత్తం దాచిపెట్టాడు మన కోసం. ఆకాశంలో దాచిపెట్టాడు మన కోసం. లేదా జలాన్ని దాచిపెట్టలేదా మన కోసం? ఇవన్నీ దేవుడు మన కోసం దాచివేరే. నాయనా ఇవన్నీ మీకే, ఎంజాయ్ చేయండి రా బాబు. జీవితాన్ని కష్టతరం చేసుకోవద్దు, జీవితాన్ని ఎంజాయ్ చేయండి, జీవితాన్ని ఆస్వాదించండి. యేసును కలిగి జీవితాన్ని ఆస్వాదించాల్సినటువంటి లైఫ్ అనేది షార్ట్. ఈ క్లుప్తమైన జీవితంలో కష్టాలతో ఏడుస్తూ బాధపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. ఈ క్లుప్త జీవితంలోనైనా మనం సంతోషంగా బతకాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, అంటే మీ కాడులన్నీ తీసుకొని, ఈ కాడుల బరువుతో, కాడి అంటే మనకు తెలిసిన విషయమే, అది బరువు అయినది, అది మోయాలంటే కష్టం. యేసు ప్రభు ఈ మాటలను ఆధారంగా చేసుకొని యేసు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆహ్వానం మత్తయి సువార్తలో మనం గమనిస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు ఇచ్చిన గొప్ప ఆహ్వానాన్ని చూస్తున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ఆదేశాన్ని చూస్తున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఉపదేశాన్ని చూస్తున్నాం.
ఇలాగా కొన్ని గొప్ప సంగతులు ఈ మత్తయి సువార్తలో మనకు కనిపిస్తాయి. వాటన్నిటి గురించి స్టడీ చేసే టైం లేదు. కానీ నా దగ్గరికి వస్తే బాగానే ఉంది, మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు, అంతవరకు బాగానే ఉంది. తర్వాత మాటే మనం చదువుకున్న మాటే కష్టంగా ఉంది. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద, ఇదేంటది? ఒక కాడి పోయిందనుకుంటే మరో కాడి ఏంటి? దానికి కొద్ది వివరణ ఇస్తున్నాడు 30 వచనంలో. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము, మీరు మోసిన భారము లాంటిది కాదు ఇది. మీరు మోసింది మీ బాహ్యానికి. ఇప్పుడు ఆంతర్యములో ఒక బరువు కలిగిన లేతే కాడి అనుభవం, ఒక నెగిటివ్ నుంచి ఒక పాజిటివ్ అనుభవంలోకి రావడం. ఏంటి వాళ్ళు మోసినటువంటి కాడి? ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చెప్తాను, చదవండి. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. ఆ దినమున నీవు బలిసినందున, ఏదట? నీవు బలిసినందున నీ మీద మోపబడిన ఏ కాడైనా కావచ్చు, అదేమవుతుందట? బలియడం అంటే ఇంగ్లీష్ కొన్ని తర్జుమాలో ఫ్యాట్ అండ్ అని రాయబడింది. అనగా నువ్వు కొవ్వు బట్టి ఉండడం వలన, అనగా బాగా పుష్టిగా ఉండడం వలన. ఆత్మీయ జీవితంలో మనం పుష్టిగా ఉంటే కొన్ని కాడులు విరగొట్టబడతాయి. దేవుడు కాడిని విరగొట్టేటువంటి దేవుడు, ఒకదాన్ని తొలగించి మరొకదాన్ని పెట్టేటువంటి దేవుడు. అనవసరమైన భారాలు మనం మోయాల్సిన అవసరం లేదు. అవసరమైనటువంటి ఆత్మ సంబంధమైన దాన్ని మనం మోసుకుంటూ ముందుకు సాగాలి. గమనించాల్సిన విషయం 4 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. యేసు ప్రభు దేన్ని ఉద్దేశించి చెప్పాడు? ఒక కాడి విరగొట్టబడు, బ్రేకింగ్ ద యోక్. ఒక కాడిని విరిచి మరొక కాడిని పెడుతున్నాడు. ఒకదాన్ని కాదనుకొని, ధర్మశాస్త్రాన్ని కాదనుకొని మనకు కృపనిచ్చాడు. శాపాన్ని కాదనుకొని మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అనారోగ్యాన్ని కాదనుకొని మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అసమాధానాన్ని కాదని మనకు సమాధానాన్ని ఇచ్చాడు కదా. నెగిటివ్ థింగ్స్ అన్నిటి తీసేసి ఆయన పాజిటివ్ థింగ్స్ మన మీద పెడుతున్నాడు. మీరు బలియుట చేత ఏమవుతుందట? ఆ కాడి విరుగగొట్టబడును. కాడి విరిగింది అంటే దాని అర్థం యూ గాట్ ఫ్రీడమ్ అని అర్థం. నీకు స్వేచ్ఛ లభించింది అని అర్థం. నువ్వు స్వతంత్రుడు అయ్యావు అని అర్థం. నా పక్కనున్నటువంటి ఎద్దుతో, నా పక్కనున్న వ్యక్తితో నాకున్న రిలేషన్ కట్ అయిందని అర్థం. ఆ కాడి విరగగొట్టబడి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాడి అనే మాటకి మీకు ఒక మాట కూడా చెప్తాను. కాడిని ఇంగ్లీష్లో ఏమన్నారు? యోక్ అన్నారు. యోక్ అనేటువంటి మాటలో నుంచి, లేదా దాని పూర్వ మాట అయినటువంటి జైగోన్ అనేటువంటి మాట యోగ్. యోగ్ యోగ్ యోగ్లో నుంచి ఒక మాట వచ్చింది యోగా. ఏమండి? యోగా అంటే ఏంటి? యోగా అంటే ఏంటి? యోగా అనే మాట వినలేదు. ఏంటది? సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు దయచేసి 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. యేసు ప్రభు ఇచ్చిన పిలుపు, దేనికి ఇచ్చిన పిలుపు? మీ అంతటా మీరు, లేకపోతే మీ మతమో, మీ సమాజమో, మీ ప్రజలో, మీ డినామినేషనో మోపిన కాడిని విరగొట్టుకొని దాన్ని విరిచేసి నేను ఒక కొత్త కాడిని మోపుతాను. నా కాడి ఎలాగుందో చెప్పేశాడు. నా కాడి ఇట్స్ లైట్ వెయిట్. పాత రోజుల్లో వచ్చే పుస్తకాలకి ఇప్పుడు వచ్చే పుస్తకాలకి తేడా ఉంది. లైట్ వెయిట్ బుక్స్ వచ్చాయి. దానివల్ల అది ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉంది. ఇంతమంది హార్డ్ బౌండ్గా ఉన్నట్టు పేజెస్ని దాన్ని లైట్ వెయిట్ చేసరికి పుస్తకము ఏదో బరువుగా ఉందని ఎత్తుకుంటారే, ఎంత తేలిగ్గా ఉంది. దానివల్ల దాన్ని ప్యాక్ చేసి పంపించడానికి సులభం అవుతుంది. యేసు ప్రభు మన మీద ఉంచిన కాడిని బట్టి, సులువైన కాడిని బట్టి మన జీవితం అద్భుతంగా మారబోతుంది. యూదా మతపు, రోమా సామ్రాజ్యపు ఆ కాడిని బట్టి ఒక మనిషి యొక్క జీవితం దుర్భరంగా మారుతున్నప్పుడు, యేసు దగ్గరకు వచ్చినప్పుడు జీవితం ఎంత అద్భుతంగా మారుతుందనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సందర్భంలో మీకు 4 విధాలైనటువంటి కాడులు మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి ఇదే అధ్యాయంలో, లేకపోతే 22వ వచనంలో.
యోహాన్ మత్తయి సువార్త 11:22. విమర్శ దినమందు తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏమంటే మీకు సువార్త చెప్పాను, మీరు నమ్మలేదు, వినలేదు. వారు మారు మనసు పొందకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశాడు? గద్దించాడు. అంటే యేసు ప్రభు యొక్క ఉద్దేశం, తాను అద్భుతం చేస్తే ప్రజలు ఏం చేయాలి? విశ్వసించాలి. అద్భుతాలు దేనికి జరుగుతున్నాయి? ఒక సంస్థ పాపులారిటీ కోసం కాదు, ఒక వ్యక్తి యొక్క పాపులారిటీ కోసం కాదు. అద్భుతము జరిగేది యేసు నామ మహిమార్థమై. యేసు ప్రభు, నేను గత వారం అనుకుంటాను, ఇక్కడో లేదా ఎక్కడో చోట చెప్పాను, యేసు తన సొంత అవసరాల కోసం అద్భుతం చేయలేదు. 5 రొట్టెలు 2 చేపలు తన కోసం కాదు, వాటిని మల్టిప్లై చేసింది. ఎవరి కోసం? నీళ్లను ద్రాక్షారసంగా తాను తాగడానికే, నేను నా శిష్యులు చేసుకొని తాగుదామని. ఆయన కోసం ఆయన ఏ అద్భుతము చేసుకోలేదు. ఎవరి కోసం చేశాడు? అద్భుతము జరగాల్సింది దేవుని ప్రజల ఆశీర్వాదము నిమిత్తమే జరగాలి. ఈ రోజుల అద్భుతాలు వాళ్ళ ప్రయోజనం నిమిత్తమే జరుగుతున్నాయి. యేసు ప్రభు చేసిన ఏ అద్భుతమైనా కానీ తాను ఇతరుల కోసం చేశాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఒక విధమైనటువంటి మారు మనసు అనుభవం రావడం కోసం చేశాడు. ఈ అద్భుతం జరిగినప్పుడల్లా కామన్గా జరిగే విషయం ఏంటంటే, ప్రజలు దేవుని మహిమపరిచిరి, ప్రజలు దేవుని స్తుతించిరి. ఒక చిన్న మాట అడుగుతాను, నీళ్లు ద్రాక్షారసమైనాయి, దానివల్ల ఏం జరిగింది చెప్పండి? ఏమండి? నీళ్లు ద్రాక్షారసమైనాయి, దానివల్ల ఏం జరిగింది? అందరు తాగారు, వెళ్ళిపోయారని కాదు. 2వ అధ్యాయం 11వ వచనం చూడాల్సిన అవసరం లేదు. శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంటే దేనికోసం ఇది చేశాడు? నీళ్లను ద్రాక్షారసంగా మార్చగలను అని చెప్పడం కోసం కాదు. తాను ఏంటో ఇలాగా ఆయన తన మహిమను బయలుపరచెను. నీళ్లు ద్రాక్షారసం మారడం కాదు అద్భుతం, వాళ్ళ యొక్క అవిశ్వాసము విశ్వాసంగా మారడమే అద్భుతం. ఏమండి? నీళ్లు ద్రాక్షారసంగా మారడం అద్భుతమే, కానీ ఆయన దాన్ని అద్భుతంగా ఎంచకుండా దేన్ని అద్భుతంగా ఎంచాడంటే, తనను 1వ అధ్యాయంలో వాళ్ళకి విశ్వాసం ఉంది, కానీ 2వ అధ్యాయంలో విశ్వాసం లేదు కాబట్టి మళ్ళీ విశ్వాసం పుట్టించాల్సి వచ్చింది. 1వ అధ్యాయంలో వాళ్ళకి విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళు ఆయన్ని వెంబడించారు, కానీ తర్వాత ఏమైంది? విశ్వాసం కోల్పోయారు. జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు మనం విశ్వాసాన్ని కోల్పోతాం, దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతాం. ఎవరో ఒక వ్యక్తిని గురించి నేను విన్నాను, ఆయనకి అనారోగ్యం వచ్చింది, బాగు కాలేదని. ఆ తర్వాత నుంచి ఆయన చెప్పడం ఆరంభించాడు, దేవుడు లేడండి, ఉంటే నన్ను ఎందుకు బాగు చేయడు? సరే, అతను అడిగిన ప్రశ్న బాగానే ఉంది, మనం అడగాల్సిన ప్రశ్న కూడా ఒకటి ఉంది. నువ్వు చెప్పిన పాయింటే. అలాగైతే దేవుడు బాగు చేశాడు కాబట్టి దేవుడు ఉన్నాడనేగా. దేవుడు లేడు అని నాకేదో జరగలేదు, దేవుడు లేడని చెప్పుకుంటున్నాడు. నీకెందుకు జరగాలి అలాంటి కార్యం? నువ్వు దేవుని మీద ఆధారపడకుండా దేవుడే చెయ్యాలని అనుకున్నావు, కానీ దేవుడు చేయలేదు. ఇప్పుడు దేవుడు లేడు అనేటువంటి విధానంలోకి వచ్చేసావు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఆయన నమ్మి స్వస్థతను, వైద్యశాస్త్రము ఆశ్చర్యపరచబడేటువంటి గొప్ప కార్యాలు ఈ మానవ చరిత్రలో జరిగాయి. డాక్టర్లు కూడా చెప్పేది, ఇంకా మా వలన కాదండి, ఈ కథ పైవాడి దయండి, ఆయన చెయ్యాలి, మీ ప్రభువే, మీ దేవుడే చెయ్యాలి అని చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ మొట్టమొదటి విషయము, అక్కడ ఒక కాడి ఉంది. ఆ కాడి ఏంటంటే విమర్శ దినమందు, అనగా ఏంటిది? ద డే ఆఫ్ జడ్జిమెంట్, అనగా తీర్పు దినము, అనగా యేసు ప్రభు యొక్క రాకడ దినము. అక్కడ ఆ విమర్శ దినమందు మీ గతి, అనగా ఈ తూరు సీదోను, క్షమించండి, ఈ కోరాజీను, బెత్సైదా, కపెర్నహూము వాళ్ళ పరిస్థితి, అనగా వాళ్ళ మీద ఉన్నటువంటి దేవుని ఉగ్రత, ద యోక్ ఆఫ్ ద రాత్ ఆఫ్ గాడ్, దేవుని ఉగ్రత అనేటువంటి కాడి విరిచివేయబడాల్సిన అవసరం ఉంది. నా మీద దేవుని ఉగ్రత లేదు, ఇప్పుడు నా మీద దేవుని యొక్క ఆనందం ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, మునుపైతే మనము ఇట్టి కార్యాలు చేస్తూ, ఎట్టి కార్యాలు? శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికల చొప్పున ప్రవర్తించుచు దైవోగ్రతకు పాత్రులమయ్యాం. మనం దేనికి పాత్రులమయ్యాం? దేని వలన? శరీరము యొక్కయు
మనసు యొక్క కోరికల చొప్పున నడుచుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ కోరికలు పోయినాయి, శరీరం యొక్క మనసు యొక్క కోరికలు పోయినాయి. ఇప్పుడు ఆత్మ యొక్క ఇష్టానుసారంగా నడుస్తున్నాం కాబట్టి ఉగ్రత లేదు. ఉగ్రతకు బదులుగా దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి వచ్చింది. ఉగ్రత కాడిని హీ వాంట్ టు బ్రేక్ ద యోక్ ఆఫ్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, క్షమించండి 1వ అధ్యాయంలో రాయబడింది, భక్తిహీనుల మీదకి దేవుని ఉగ్రత వస్తూ ఉందట. దేవుని ఉగ్రత వస్తుంది. మనం కూడా ఒకప్పుడు దేవుని ఉగ్రతను పొందాల్సిన వాళ్ళం. కానీ మీడియేటర్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క మధ్యవర్తిత్వాన్ని బట్టి మనం బతికిపోయాం. తండ్రి కోపం వచ్చింది, కొడుకుని చితకబాదడానికి బెల్ట్ తీసుకున్నాడు. తల్లి అడ్డం పోయింది. అయ్యా ఏంటది? ఆవేశంలో కొడితే వాడు సస్తాడయ్యా. ఈ ఆవేశంలో బెల్ట్ దెబ్బ, ఒక దెబ్బ తల్లి మీద కూడా పడింది. తల్లి ఆ బెల్ట్ దెబ్బ చూపిస్తే, రే తప్పు చేసింది నువ్వు, కానీ దెబ్బ పడింది నాకు. ఎందుకు పడింది చెప్తున్నాడు? మీ అమ్మ చెప్పింది కాబట్టి బతికిపోయావు, లేదు చంపేసి ఉండేవాడు నిన్ను. ఏమంటే అక్కడక్కడ జరగడం లేదా ఇది ఇటువంటి సన్నివేశాలు? మీడియేటర్షిప్ చేసింది ఎవరు? తల్లి మీడియేటర్షిప్ చేసింది. మీడియేటర్షిప్ చేయడానికి వచ్చిన యేసు ప్రభువుకి మరణము అనుగ్రహించబడింది, మరణ శిక్ష విధించబడింది. లోక పాపములన్నీ ఆయన మీద పడ్డాయి. ఆయనకి ఏమైంది? ఎప్పుడు? నా పాపములకే నాకు శిక్ష. అటువంటిది లోక పాపములు మొత్తం నా మీద పడితే ఏం కావాలి? నేను శిక్షే, పెనాల్టీయే, నాకు మరణమే. అట్టి మరణాన్ని మనకు బదులుగా ఆయన అనుభవించాడు. కాబట్టి ఉగ్రత అనేటువంటి కాడిని ఆయన విరగ్గొట్టేశాడు. మన ఉగ్రత పాత్రలం కాదు, ఆశీర్వాదానికి పాత్రలం. అందుకనే ప్రభు పిలుస్తున్నాడు, రండి, నో ప్రాబ్లం, కమ్ బ్యాక్, వచ్చేసేయండి అని. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి 11వ అధ్యాయము 6వ వచనం. ఇదే అధ్యాయంలో 11. మరియు నా విషయమై అభ్యంతర పడేటువంటి పరిస్థితి. ఎందుకు చెప్పాడు? కొంతమంది అభ్యంతర పడుతుంటారు, కొంతమంది విశ్వాస జీవితంలో సరిగా ఉండలేని. యోహాను గారు జైల్లో పడ్డారు, జైల్లో వేశారు ఆయన్ని. యోహాను గారికి ఓ సందేహం వచ్చింది. ఏంటిదంతా? పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయేంటి? పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ స్తోత్రం హల్లెలూయా అని ఆరాధన చేస్తారు. ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారా? యోహాను అనుకున్నాడు, నన్ను జైల్లో వేశారు, నేను జైల్లో వేయబడ్డాను, నన్ను విడిపించే వాళ్ళు ఎవరు లేరు. తనని దర్శించడానికి వచ్చిన శిష్యులు పిలిచి, రండి, నేను బాప్తిజం ఇచ్చిన అబ్బాయి ఉన్నాడు కదా, ఆ యేసు అండి, యెషూవా దగ్గరికి వెళ్ళి, అసలు రాబోవలసిన వాడివి నువ్వేనా? మేము వేరొకని కోసం ఎదురు చూడాలా? అది కొద్దిగా కనుక్కోండి బాబు అని పంపించాడు. దానికి యేసుప్రభు సమాధానం చెప్పాడు. ఏమండి, కొన్ని రోజుల క్రితం ఆయన చూడడానికి వెళ్ళారుగా మీరు. ఎవరిని? దేన్ని చూడడానికి వెళ్ళారు మీరు? గాలికి కదులుచున్న రెల్లు. మీరు దేనికి చూడడానికి వెళ్ళారు? అరణ్యములో పట్టు వస్త్రాలు, సన్నపునార వస్త్రములు ధరించిన వారు అంతఃపురాల్లో ఉంటారు. కానీ మీరు చూడడానికి వెళ్ళి బాప్తిజం తీసుకొచ్చిన యోహాను ఎటుంటాడంట? కదులుచున్న రెల్లు లాంటాడు. గాలి లాంటి పరిస్థితులు ఊపుతున్నప్పుడు ఊగిపోయేటువంటి వాళ్ళం మనం కదా. కదలని వాళ్ళం కాదు, అస్థిరమైన వాళ్ళం మనం. ఊటే కదిలిపోతాం, ఊటే బెదిరిపోతాం. చిన్న మాట చెప్పి చూడండి. ఒకవేళ మీ సొంత ఇల్లు ఉంది, మీ సొంత ఇంట్లోంచి ఇప్పుడు వచ్చారు, ఎవరో వచ్చి చెప్పారమ్మా మీ ఇల్లు తగలబడిపోతుందంటే మీరు కూల్గా కూర్చోగలరా? ఎంత టెన్షను. పోతే పోనండి, ముందు ప్రార్థన తర్వాత ఆలోచిద్దాం అని అనుకుంటారా? ప్రార్థన లేదో ఇంకేం లేదో ఉండి బైబిల్ తీసుకొని పరుగో కదా. ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా నువ్వు ప్రభువును స్తుతించాలి. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ప్రతికూల పరిస్థితుల్లో రెల్లులాగా మారిపోయినటువంటి, బండలాగా ఉండాల్సిన, దృఢంగా ఉండాల్సిన వ్యక్తి రెల్లులాగా మారిపోయేసరికి యేసుప్రభు అంటున్నాడు, నా విషయమై అభ్యంతర పడని వాడు అని. అతని ఈగో హర్ట్ అయిపోయింది. ఈయన కాదేమో, ఇంకొక ఆయన కోసం ఎదురు చూడాలేమో, నన్ను ఎట్టాగు చంపేస్తారు, నా శిష్యులైనా ఈయన కోసం కాకుండా వేరొక కొత్త వ్యక్తి కోసం ఎదురు చూడాలి అన్నట్టుగా ఆలోచించాడు. యేసుప్రభు చెప్పాడు, లేదు వేరే వాళ్ళ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, నా కోసం ఎదురు చూస్తూ ఉండండి అని చెప్పలేదు. అయ్యా బాబు గుడ్డివారు, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని మీ గురువు గారు అంటే యోహాను గారికి చెప్పండి. ఏం చెప్పాలి యోహాను గారికి?
ఏమండి? ఆయన తీవ్రంగా ఖండించాడండి. నువ్వు కదులుతున్న రెల్లు అంట, నిన్ను గురించి ఏదో ప్రసంగం చేశాడండి. అసలు ఎందుకు వెళ్ళారండి ఆయన చూడడానికి? ఇవన్నీ చెప్పలేదు. మీరు ఒక మాట చెప్పండి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, బీదలకు సువార్త, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు. ఇది చెప్పండి మీ గురువు గారికి. నేనే ఆయన్ని అని చెప్పలేదు, వేరొక ఆయనకి ఎదురు చూడమని చెప్పలేదు, ఇవి జరుగుతున్నాయని చెప్పండి. అంటే ఏమని అర్థం? ఆయనేనా వేరొక ఆయన కోసం ఎదురు చూడాలా? అరే బాబు, ఇవన్నీ జరుగుతున్నాయి, దైవశక్తి వలన జరుగుతున్నాయి. నేను ఆయన్నే, నా విషయం అభ్యంతర పడాల్సిన అవసరం లేదు. యేసు విషయమై అభ్యంతర పడుతూ ఈ పరిచర్యలోకి వచ్చిన తర్వాత కొంతమంది ప్రభువును వదిలిపెట్టేసి వెళ్తుంటారు. వాళ్ళకి చెప్పి చూసాము, వద్దమ్మా ఉండండి, ప్రభు విధానాలటి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు. వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, ఒక వ్యక్తి గురించి చెప్తున్నాను నేను. బాగు కావడం లేదని దేవుణ్ణి వదిలిపెట్టేసి వెళ్ళాడు. ఆయన కొన్ని ప్రాంతాలు తిరిగాడు. తిరిగి ఈ మధ్య కాలంలో చనిపోయాడు. ఇక్కడుంటే బాగు కావడం లేదని మంత్రాలకి తంత్రాలకి అటు ఇటు బుచ్చి దగ్గరికి అక్కడిక్కడి పరిగెత్తాడు. చివరికి చనిపోయాడు. ఇలా ఎందుకు చనిపోయాడు అని వాళ్ళు ఆలోచించడం ఆరంభించారు. వాళ్ళలో ఒక స్త్రీ, మేము చేసింది పొరపాటు, ప్రభువును వదిలిపెట్టకుండా ఉండాల్సింది, ప్రభువును వదిలిపెట్టి కష్టాలు తెచ్చుకున్నామని చెప్పారు. మనిషి చేసేటువంటి రాంగ్ స్టెప్స్ చూడండి. ప్రభువును వదిలిపెట్టి ప్రభువును చేర్చుకోవడం అనేది ఒక రైట్ స్టెప్, రైట్ డెసిషన్ అది. కానీ ప్రభువును విడిచిపెట్టడం అనేది ఒక రాంగ్ స్టెప్. లోకము రాంగ్ స్టెప్స్లో ఉంది, రాంగ్ స్టెప్స్ వేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మోయాబీరాలతో బోయజు చెప్తున్నామా, వేరొక పొలానికి వెళ్ళొద్దు. బోయజు పొలము దైవ సాన్నిధ్యము, దైవ సాన్నిధ్యాన్ని విడిచి వెళ్ళొద్దు. దేవుని సన్నిధిలో ఉండండి. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ వదిలిపెట్టను అని చెప్పినటువంటి యాకోబులాగా ఉండండి. పోరాడండి, పెనుగులాడండి, మీరు ఏదో సాధించుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పోరాడి పెనుగులాడి ఏదో ఒకటి సాధించుకుందాం, సాధించుకోగలం. పోతే పోయింది లేని, కానీ నా వల్ల కాదులే అని అనుకోవద్దు. మనము పోరాడి పెనుగులాడి ప్రాకులాడి మనం ప్రభు దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకోవాల్సిందే. హన్నా ఏదో పొందుకొని వెళ్ళిందా నిరాశగా? ఇంకొద్దులేండి ఈ పొందుకోవడం, ఈ ప్రార్థనలు, ఈ ఏడుపులు, ఈ కుమ్మరించుకోవడాలు, ఇవన్నీ వద్దని వెళ్ళిపోయిందా? ఏం జరిగింది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా వెళ్ళిందట? ఎలా వెళ్ళింది? దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏడుపు ముఖంతో వచ్చిన హన్నా ఏమైంది? మంచి భోజనం పెట్టారా? ఎందుకు సంతోషముఖురాలైంది, దుఃఖముఖురాలుగా ఉండడం మానింది? ప్రధాన యాజకుడు లేకపోతే ఈ లేవి ఏలి అనేటువంటి మంచి జోకులు చెప్పి నవ్వించాడా? భర్త చెప్పాడమ్మా, నేను నీకు 10 మంది కుమారుల వంటి వాడిని కాదా అని చెప్పిన మాట ధైర్యం వచ్చి, మా ఆయన చెప్పిన మాట బట్టి నాకు ధైర్యం వచ్చిందండి అని సంతోషపడితే వెళ్ళిందా? ఎందుకు వచ్చింది నీకు ధైర్యం? మనుషులు 100 చెప్పొచ్చు, నీకు ధైర్యం రాకపోదు. కానీ దేవుని సన్నిధిలోంచి నువ్వు హృదయాన్ని కుమ్మరించుకున్న దాన్ని బట్టి నువ్వు ధైర్యాన్ని పొందుకుంటావు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ దుఃఖాన్ని అంతా ఇక్కడ బారేసి దేవుని యొక్క సంతోషాన్ని తీసుకొని వెళ్ళాలి. కొద్దిగా ఏడుస్తూ వచ్చి దేవుని మందిరం నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ వెళ్ళడంలో అర్థమే ఉంది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం ఉగ్రత అనేటువంటి కాడిని విరగ్గొట్టి, రెండోది ఆయన అభ్యంతరం అనేటువంటి కాడిని విరగ్గొట్టి, అఫెండింగ్ అనేటువంటి యోక్ని ఆయన బ్రేక్ చేసి, ఇక అఫెండింగ్ అనేది నా విషయం అభ్యంతర పడని వాడు ధన్యుడు. అనగా యోహాను ధన్యుడు కాదు, యోహాను అభ్యంతర పడుతున్నాడు, ధన్యుడు కాదు. అతడు ధన్యుడు కావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి 11వ అధ్యాయము 17వ వచనం. మీకు పిల్లల గోవి బూదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి. ఎవరండి? 16వ వచనం. ఈ తరము వారిని, ఈ తరం వాళ్ళు ఎలా ఉన్నారట? మొదటి శతాబ్దంలోనే తన ఎదుట ఉన్న ప్రజలు ఎలా ఉన్నారంటున్నాడు? పిల్లకాయలాగా ఉన్నారు. అంటే ఏమని అర్థం?
ఏం తెలియని వాళ్ళని అర్థం, పక్వత లేని వాళ్ళని అర్థం. వాళ్ళకి ఏ బాధ్యతలు అప్పగించలేము. బీరువా తాళాలు జెరూషా చేతికి ఇచ్చేసి దివ్య వాళ్ళు వెళ్ళిపోతారా? ఎందుకు వెళ్ళరు? అమ్మాయి ఒక 15-20 సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు బీరువా తాళం అప్పగిస్తారు, అంతేనా? ఎందుకు చెప్తున్నా అంటే మనము పిల్లల్లాగా ఉండడానికి వీల్లేదు, మనం మెచ్యూర్డ్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనలో పక్వత రావాలి. ఊరిని అలకలు ప్రతి చిన్నదాన్ని కలిగి ఇవన్నీ ఏంటివి? స్పిరిచువల్ ఇమ్మెచ్యూరిటీ నుంచి బయటికి రావాలి కదా. క్రిస్టి అలిగింది అంటే దానికి ఒక అర్థం ఉంది. క్రిస్టి వాళ్ళ అమ్మో క్రిస్టి వాళ్ళ నాన్న అలిగారంటే అర్థం ఉందా? దాని స్తోత్రం. మనం అలిగాం, దానికి ఎటువంటి అర్థం లేదు. మన బిడ్డలు అలిగారనుకోండి, వాళ్ళని బుజ్జగించి అలా కాదు నాన్న, నా మాట విన్నానా అని మనం ఏదో ఒకటి సర్దుతాం. ఈ వయసులో మనం అలుగుతూ కూర్చున్నామంటే మన అలకలు ఎవరు తెరుస్తారు? గమనించాల్సిన విషయం, అభ్యంతరాలు పడకుండా మనం ముందుకు సాగాలి. అక్కడ రాయబడిన విషయం ఒక అపరిపక్వమైనటువంటి ఒక దశ, చిన్న పిల్లలాంటి స్థితిలో నుంచి. చిన్నపిల్లలకి ప్రతిదీ సీరియస్గా మనలాగా సీరియస్గా తీసుకుంటారా? వాళ్ళు ఒక చిన్న మాట, డాడీ రేపు ఫీజు కట్టాలి 400 అంటారు. మా డాడీ ఎలా చేస్తాడబ్బా, మా డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, ఎన్ని రాత్రంతా ఆలోచిస్తూ డాడీ నువ్వు డబ్బులు ఇస్తావో లేదో అని ఆలోచిస్తూ నిద్ర పట్టలేదు అని అంటారా వాళ్ళు? నిద్ర పట్టంది ఎవరికి? తండ్రికో రేపు ఎలా చేయాలి. నిద్ర పట్టంది ఎవరికి? వాళ్ళు ప్రశాంతంగా చెప్పి పీకల దాకా తినేసి నిద్రపోతున్నారు. కానీ మనోళ్ళు, నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి లైఫ్ అనేది ఈజీ అయిపోయింది, ఆత్మీయ జీవితం ఈజీ అయిపోయింది, ప్రతిదీ టేక్ ఇట్ ఈజీ పాలసీ అయిపోయింది. ఏం కాదులేండి. సునాయాసమైన వైఖరులు, ఉదాసీన వైఖరి, నిర్లక్ష్యం, అలక్ష్యం లేదా మనలో? ఎప్పుడు పోతే ఏముందిలేండి, ఏం ప్రార్థన చేస్తే ఏముందిలేండి, ఏమి ఇవ్వకపోతే ఏముందిలేండి, ఇవి కాదా? దేవుని వాక్యంలో రాయబడింది, సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి. ఉందా బైబిల్లో? ఎక్కడుందమ్మా? బైబిల్లో ఉంది. ఎక్కడ ఉంది? కొత్త నిబంధన పాత నిబంధన? సరేలేండి, వదిలేసేయండి, ఎందుకులేండి, ప్రశ్నలు వద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, ఈ ఉదాసీన వైఖరి అనే కాడి. ఎందుకులేండి, అంత పెద్ద ప్రార్థన అవసరం ఉంది, ఉపవాసం ఎందుకులేండి, అవన్నీ ఎందుకులేండి, నీ ఆరోగ్యం బాగాలేదు కదా, నువ్వెందుకు ఇప్పుడు అవసరమా? ఇటువంటి ఐడియాస్ అన్నీ, నువ్వు ఆత్మీయంగా బలహీనుడు కావడానికి వచ్చేటువంటి ఐడియాస్ అన్నీ అపవాది దగ్గర నుంచి వస్తాయి. నేను ఇతరులను ప్రేమించాలి, నా బాధ్యత. కానీ మనకొక ప్రిస్టేజ్, మనకొక గౌరవం ఉంటుంది. నేనేంటి వాళ్ళతో మాట్లాడడం, నా స్థాయి ఏంటి అనేటువంటి తత్వం మనల్ని దేవుని ఆజ్ఞకు దూరం చేస్తుంది, అంతేనా? నేను దేవుని పెట్టినంటే అందరిని ప్రేమించాలి అనుకున్నవాడు అందరితో ప్రేమగా మాట్లాడతాడు. నేనేంటి, నా స్థాయి ఏంటి అని అనుకున్నవాడు గర్విష్టిగానే మిగిలిపోతాడు. మీలో ఎవడైనా గొప్పవాడు కావాలనుకుంటే వాడు అందరికీ దాసుడిగా మారాలి. అది దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆజ్ఞ. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి ఏం కాడంట? ఒకటి ద రాత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉగ్రత కాడిని విరిచి, రెండోది అభ్యంతరాల కాడిని వెరగొట్టేసి, మూడోది అపరిపక్వమైనటువంటి స్థితి, ఇమ్మెచ్యూరిటీని, ఆ యోక్ని. నేను ఇంతకుముందు కూడా చెప్పింటాను, అప్పుడప్పుడు చెప్తుంటాను నేను సరదాగా. డాక్టర్ ఆరుద్ర అనేటువంటి ఆయన ఒక పాట రాశాడు, సినిమా పాటే, కానీ దాంట్లో అంటాడు, ఆ పాటలో మాట ఏంటంటే, ఎదగడానికి ఎందుకురా తొందర. అబ్బా, మొత్తం పాట పాడేసేటట్టుంది మాట. నేను దాన్ని సినిమా పాటగా కాదు, సాహిత్యం, దాంట్లో మాట చూడండి. ఎదగడానికి ఎందుకురా, కానీ వాక్యం ఏం చెప్తుంది? ఎందుకండి తొందర, ఇప్పుడు మీరు అంత ఏది ఎలగబెట్టేదేముంది అని అనడం లేదు. కాలమును బట్టి చూచితే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, ఎదగమని చెప్తుందా, ఎదగదని చెప్తుందా? మన బిడ్డలుగా ఎదిగి బాగా ఉద్యోగాలు చేసుకొని డబ్బులు సంపాదించుకొని మనకి ఇస్తుంటే మనకి ఎలా ఉంటుంది? మీరు అలాగే 7th క్లాస్లోనే ఉండండి, 10th క్లాసులోనే ఉండాలని కోరుకుంటామా? నా బిడ్డలు ఎదిగి నా చేతికి ఎప్పుడు వస్తారని అనుకోవా? మనం కూడా ఎదిగి ప్రయోజకులుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. సాతాను చెప్తాడు, ఎందుకండి ఇప్పుడు అంత ప్రార్థనలు దేనికి, రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళకి కావాలి ప్రార్థనలు, రిటైర్డ్ అయిన వాళ్ళకి వాక్య ధ్యానాలు కావాలి, మనకు అవసరమా? మన యూత్ అండి, యంగ్ పీపుల్ అండి, మనకెందుకు
అనేటువంటి ఈ ఫిలాసఫీని వంట పట్టించుకుంటాడు అపవాది. మన చెవుల్లో ఊదేటువంటి ఈ ఉపదేశానికి మనం లొంగిపోతాం కదా. కాబట్టి దయచేసి గమనించండి, ఈ ఉదాసీన వైఖరి నుంచి మనం బయటికి వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఏమంటారు, ఈ ఈజీనెస్ నుంచి, ఈ రెక్లెస్నెస్, ఈ రిలక్టెంట్ నేచర్ నుంచి మనం బయటికి రావాలి. ఇప్పుడు కాదు అని వాయిదా వేసుకోవడం, రేపు చూద్దాంలేండి, వచ్చే వారం నుంచి ఉపవాసం ఉందాం, వచ్చే నెల నుంచి ఉపవాసం ఉందాం అనే ధోరణి నుంచి మనం బయటపడాలి. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. చదవండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 1వ వచనం. చాలండి, చాలండి. యేసుప్రభు దేని గురించి మాట్లాడాడు 11వ అధ్యాయంలో? నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. వెంటనే ఇష్యూ దేని గురించి? ఆయన ప్రసంగం చేసి ఎక్కువసేపు కూడా కాలేదు, వెంటనే ఒక ఇష్యూ దేని గురించి? ఆయన మాట్లాడింది విశ్రాంతి గురించి, వీళ్ళు మాట్లాడుకునే దేని గురించి? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి దినముని ఇస్తానని కాదు, నా యొద్దకు రండి. ఆయన ఒక అనుభవం గురించి మాట్లాడుతున్నాడు, వీళ్ళు ఆచారం గురించి మాట్లాడుతున్నారు. ఆచారాలు మీకు ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వలేవు, కానీ ఒక అనుభవం మాత్రమే, ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే మీకు ఒక ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తాయి. నేను మీకు ఏమిస్తానని చెప్పాడు? విశ్రాంతి దినానికి అతీతమైనటువంటి, విశ్రాంతి దినము ఇవ్వలేనటువంటి విశ్రాంతిని ఇస్తాను. అది ఆయన యొక్క ప్రామిస్. రెస్ట్ అనేటువంటి మాటకి సబత్ అన్నారు. ఈ సబత్ అనేటువంటి మాటకి కనీసం ఒక ప్రాముఖ్యమైన 7 అర్థాలు ఉన్నాయి. వాటిలోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. వాళ్ళు ధరించినటువంటి అద్దాలు అనగా మత అద్దాలలోంచి చూస్తున్నారు. వాళ్ళు పెరిగినటువంటి అదే విధానంలో చూస్తున్నారు. విశ్రాంతి దినము దృష్ట్యా విషయాలను చూస్తున్నారు. కానీ యేసు ప్రభు విశ్రాంతి అనుభవం దృష్ట్యా చూస్తున్నాడు. అనగా 4వ విషయం, ద యోక్ ఆఫ్ రిలీజియస్నెస్, అనగా మతపరమైనటువంటి కాడిని విరగ్గొట్టి. నా మీద ఏదో కాడుంది, నన్ను ఏవో కట్లు కట్టాయి. ఎవరో ఒక ఆమె గూనె ఆమె వచ్చింది. యేసుప్రభు ఏమన్నాడు? నడుము వంగిపోయిందండి, ఇది ఆ బోను బహుశా ఇలా బెండ్ అయి ఉంటుంది, ఏదో 1000 మందిలో ఒకరికి జరిగేది, 2000 మందిలో ఒకరికి జరిగేది, 3000 అని చెప్పలేదు. మన డాక్టర్ల యొక్క తెలివితేటలు చూడండి. మీరు ఎక్కడికైనా పోయినా కానీ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ముందుగా మీకు వచ్చిన రోగం పేరేంటో చెప్తారు. ఫస్ట్ మీరు 500, 1000 రూపాయలు, 2000, 3000 మీరు కట్టి మీ రోగం యొక్క పేరు, నా రోగం యొక్క పేరు ఏదైతే నాకేంటి, తర్వాత చెప్పే విషయం, ఈ రోగం భయంకరమైంది, మీరు ఇలాగే ఉంటే మీరు చస్తారు. మీరు ఇప్పుడు వచ్చారు కాబట్టి సరిపోయింది, ఇంకా కాస్త 2 రోజులు ఆలస్యంగా వచ్చింటే కదా. కానీ యేసు ప్రభు, అమ్మా నువ్వు నడుము వంగిపోయి, నీ రోగం పేరేంటో తెలుసా? రోగం పేరేంటో నాకు అనవసరం, రోగం ఎంత ప్రమాదకరమైంది నాకు అనవసరం, నాకు ఇప్పుడు కావాల్సింది రోగం నుంచి విడుదల. ఏమండి, ఈ అబ్రహాము కుమార్తె అండి. ఈ విశ్రాంతి దినం అయితే మాత్రం నష్టం ఏంటి? ఈ విశ్రాంతి దినము కూడా వంగిపోయిన స్థితిలో ఉంటే ఆమెకు విశ్రాంతి లేదు. విశ్రాంతి దినమున వంగిపోయిన స్థితిలోంచి నిటారుగా నిలబడిన స్థితి వస్తేనే ఆమెకు విశ్రాంతి. ఈరోజు స్వస్థతలు లేవు, హీలింగ్స్ లేవు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈరోజు కూడా జరగాల్సిందే అనేది యేసు యొక్క పాలసీ. యేసు ప్రభు ఇస్తాను అనేది ఒక అనుభవాన్ని ఇస్తానన్నాడు, కానీ ఆచారాన్ని ఇస్తాను అనలేదు. ఒకటి ఆయన విరగ్గొట్టినటువంటి కాడులు, ఒకటి ఉగ్రత, గాడ్స్ ర్యాత్. ఆయనకి లేకపోతే దేవునికి మనకు మధ్యలో ఆయన నిలబడ్డాడు. మోషే అనేటువంటి ఆయన దేవునికి ప్రజలకి మధ్యలో నిలబడ్డాడు. ఫీనేహాస్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడండి. ఎక్కడ నిలబడ్డాడు? చనిపోయిన వారికి, బ్రతికిన వారికి మధ్యలో అతడు నిలిచినందున ఆ తెగులు నిలిచిపోయాను. ఇలా మీడియేటర్షిప్ చేసేవాళ్ళు ఎవరున్నారు కదా? దేవుని స్తోత్రం. దేవుని ఉగ్రతను అడ్డుకోవాలి, దేవుని ఉగ్రతను ఆపాలి, దేవుణ్ణి ప్లీజ్ చేయాలి, దేవుని సంతోషపరచాల్సినటువంటి బాధ్యత మనకుంది. 2వ కాడి దేని గురించి చెప్పాను? అభ్యంతరాలు. ఊరినే అఫెండ్ అవుతాం, ఊరినే ఈగో హర్ట్ అవుతుంటుంది. నీ ఈగో ఎంత హర్ట్ అయితే అంత మంచిది. ఈగో లెస్గా తయారైపోవాలి. ఎగ్ లెస్ కేక్ ఉన్నట్టుగా ఈగో లెస్ లైఫ్ ఒకటి కావాలి కదా. ఎగ్ లెస్ కేక్ లేదా?
ఏమండి? కొంతమంది అడుగుతున్నారు, ఓసారి ఒక చోటుకి వెళ్ళేసరికి మీకు ఎగ్లెస్సా, ఎగ్గుతో ఉన్నదా? ఒరే ఇలాంటిది కూడా ఉందా? కొంతమంది ఈ మధ్య ఎక్కువ మంది ఎగ్లెస్ అడుగుతున్నారండి. సరే మాకు కూడా ఒక ఎగ్లెస్ ఇవ్వండి అని చెప్పాను నేను. ఎందుకు చెప్తున్నానంటే, మనిషి ఎగ్గును తినడం వల్ల మంచిదే, ఎగ్గు వలన ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఈగో వలన మరింత ప్రమాదకరం. నేను క్రీస్తు యేసుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఏమైంది ఇప్పుడు? నా ఈగో ఏమైనట్టు? సిలువ వేయబడింది. నేను ఆయనతో కూడా సిలువ వేయబడ్డాను. నేను చంపబడ్డాను, నేను సిలువ వేయబడ్డాను. మన ఈగో హర్ట్ కావాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా. వారు పేతురు చెప్పిన వాక్యము విని హృదయమందు గుచ్చబడిన వారై, పొడవబడిన వారై, నరకబడిన వాళ్ళై. ప్రతి ఆదివారం మీరు వాక్యం చేత గుచ్చబడతా ఉండాలి. మీకు కవించే వాక్యం చెప్పామనుకోండి, మీరు అలాగే ఉండిపోద్ది. మీ ఈగో లాగే ఉండిపోద్ది. ఈగో సూపర్ ఈగో అవుద్ది. కాబట్టి రోజు దీన్ని కొద్దిగా తవ్వి బయటికి తీసేస్తున్నాం. ఆపరేషన్ చేసి ఆ చీము నెత్తురు బయటికి లాగినట్టుగా దాన్ని బయటికి లాగాల్సిన బాధ్యత దేవుని సేవకునికి. నా ఈగోని నేను హర్ట్ చేసుకుంటున్నాను. నేను ఒక చెకుముకు రాతి వలె నా ముఖాన్ని నేను చేసుకుంటున్నాను. మీరు పొగిడినా నాకు పెద్ద పొంగిపోయేదంటూ ఏం లేదు. మీరు విమర్శించినంత మాత్రం నేను కుంగిపోయేదంటూ ఏం లేదు. మీ మాటలు నేను ఒకప్పుడు ప్రాముఖ్యంగా భావించాను. ఇప్పుడు మీ మాటలు కాదు, దేవుని మాటలే నాకు ప్రాముఖ్యమైనవి. అటువంటి ధోరణిలోకి రావాలి. మూడో విషయము, ఎటువంటి కాడట? బ్రేక్ అయినటువంటి కాడే. ఏమండి? ఈజీనెస్, ఉదాసీన వైఖరి. టేక్ ఇట్ ఈజీ. ప్రతిదానికి టేక్ ఇట్ ఈజీ తీసుకోవద్దు. ఏం ప్రార్థనలేండి, ఏం చర్చికి వెళ్తాంలేండి అని అనుకోవద్దు. టేక్ ఇట్ యాజ్ ఎ సీరియస్. విషయాలను సీరియస్గా తీసుకుంటే ఎలా ఉంటుంది? ఏమండి? సీరియస్గా తీసుకుంటే చక్కగా ఉంటుంది. ఏం పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది? దేవుని మందిరానికి వచ్చి జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అని రాయబడింది. నాలుగో విషయం ఏం యోకంట? ద రిలీజియస్నెస్. మతపరమైనటువంటి విశ్రాంతి దినం కాదు. ఒకరోజు మనం వెళ్ళినప్పుడు దినాలకు అతీతమైనటువంటి ఒక అనుభవంలో ఉంటాం. విశ్రాంతి అనుభవంలో ఉంటాం మనం. విశ్రాంతి దినాలు ఉండవు, పస్కా పండుగలు ఉండవు, లెంట్ డేస్ ఉండవు, క్రిస్మస్ ఉండదు. ఇవన్నీ లేనటువంటి ఒక రోజులోకి, ఒక ప్రపంచంలోకి మనం వెళ్తాం. పరలోకానికి వెళ్ళి క్రిస్మస్ ఉంటుందా? పరలోకంలో క్రిస్మస్ ఉండదు, గుడ్ ఫ్రైడే ఉండదు, ఈస్టర్ ఉండదు, లెంట్ డేస్ ఉండవు, ఏముండవు. ఏమన్నా ఉంటే ఇవి ఇక్కడే ఉన్నాయి. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. నా కాడి